హలో సార్. చెప్పు దియా. నేను వెతుక్కుంటూ వచ్చిన నవ్య మాలిక్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండటం, డబ్బు మిస్ అయిన రోజు తన మాలిక్ తో ట్రావెల్ చేయటం కూడా నిజమే. బట్ ఈ లూటింగ్ తో తనకి ఎలాంటి సంబంధం ఉన్నట్టు తెలియడం లేదు. ఎస్ సార్. ఇదిగో అక్క. ఇవన్నీ ఆ అక్కకివ్వు. రే తమ్ముడు ఇలారా. ఏంటక్క? ఈ నోట్స్ అన్ని నువ్వు ఎక్కడ తీసుకున్నావు? చిల్లర లేదని చెప్పాడక్క. అక్కడ ఇక్కడికి తిరిగి ఎక్కడా లేదని చెప్తే పూల్ మార్కెట్ కెళ్ళి తీసుకొచ్చా. ఈ నోట్ తీసుకుని షాప్ కి నన్ను తీసుకువెళ్తావా? సరే అక్క. ఏంట్రా లోపలికి వెళ్ళాడు కనపట్లేదు? మన వాళ్ళ దగ్గర చెప్పించి గొడవనికి రండి. రేయ్ వాడిని ఇరికించి అక్కడే నరకండి రా. వేసేండి రా. ఆల్రెడీ చాలా కేసులు కుమార్ మీద పెండింగ్ లో ఉన్నాయి సార్. ఇతనే సార్. ఏంటి సార్, ఏం కావాలి? నీకు మాలేయడానికి వచ్చారా సార్? మీరు చెప్పినంత అంత పెద్దోడు కాదు సార్. చేస్తే నేనే ఒప్పుకుంటాను సార్. ఇలాంటి మ్యాటర్లన్నీ చేయాలంటే ఢిల్లీ నుంచి పవర్ కావాలి సార్. మనకి తెలిసిందంతా స్టేట్ లెవెలే సార్. కావాలంటే సార్ని అడగండి, మన గురించి మొత్తం తెలుసు సార్. చెప్పండి సార్, మనం ఎన్నేళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం? ఓ ఇదే ఆ కేసు పెండింగా? చూసుకుని వెళ్ళొచ్చుగా. సారీ. ఏమి సౌండ్ ఇది? సమస్య ఏంటి చూడు. నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? కామన్ సెన్స్ లేదా? కొమ్ములు మూడు చాయ కాకి చొక్కా వేసుకుంటే మీ నాన్నగారిని కూడా ఇలాగనే పిలుస్తావు నువ్వు? రండయ్యా. చెప్పండి అయ్యా. ఏంటయ్యా సమస్య? కాసేపటికి ముందు చెవులు చిల్లులు పడేలాగా పెద్దగా బాంబులు శబ్దం అయ్యా. లోపల ఏదో గొడవ అనుకుంటారు, ఏమీ తెలియదయ్యా. వాడిని వదలకండ్రా. మా నాన్న దగ్గర చెప్పించి వాడు ఎక్కడున్నాడో చూడమని చెప్పండి. వదలండ్రా. చెప్పండి సార్. ఏంటి సమస్య? సమస్య ఏం లేదు సార్. పిల్లలు ఏదో బాంబు పెట్టి ఆడుకుంటున్నారా అనుకుంటా, వేరే లేదు. చాలా విచిత్రమైన బాంబులతో బాగా ఆడుకున్నట్టున్నారే. నిజమేంటి చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కేసుని కరెక్ట్ గా ఫాలో చేయమని చెప్పండి. అక్కడ నిలబడింది ఎవరో తెలుస్తుందా సార్? డిటెక్టివ్ దియానేగా? అవును సార్, ఆ పాపే. తను ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏంటి సార్, పూల మార్కెట్ కి పూలు కొనడానికి వస్తారు కదా. ఇదిగో వెళ్ళి బడి తీమన్నా.
ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ కూతురు ఇద్దరు జారి పడిపోకండి. మిమ్మల్ని నమ్మి చాలా మంది గోతులో పడ్డారు. అలాగే ఉన్నారు కదా. రే ఎవర్రా, దూర బంధువులా? తను కూడా ఒక విధంగా నాకు అక్క లాంటిదే. ఊరి నీ అంకమ్మ అక్క అయితే అమ్మాయి నీకు వరస అవుతుందిరా? అవునరా బల్ప మొహమ్మడా, నా జీవితంలో నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిన ఒకే ఒక అమ్మాయి తనే. మెడికల్ మంచి ఛాన్స్ వదులుకున్నావు. చెప్తానురా, 20 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. 20 ఏళ్ల క్రితమా? రే నువ్వు అమ్మని లవ్ చేయాలరా, పిల్లని లవ్ చేస్తావా? ఆ అమ్మాయి దొండ పండులో ఉంది, నువ్వేమో కాకిలో ఉన్నావు. తర్వాత బాల్య వివాహం కేసులో హెడ్లైన్ నువ్వే. ఇది కాదురా, ఆంటీకి కూడా ట్రై చేశాను కానీ అంకుల్ పక్కనే ఉన్నాడే. ఇంకేం చేయగలని చెప్పు. వెళ్ళొస్తామండి. నేను ట్రై చేసిన వాళ్ళ అవ్వ కూడా పడదులే. రే టీ తాగుతావా? వద్దు, రేపు నాకు పని ఉంది. నువ్వు ఇక్కడే ఉంటూ వస్తాను. తీసుకోండి. అయ్యో వద్దండి, పర్వాలేదు. పర్లేదు, తీసుకోండి. రారా చూడయ్యా, విగ్రహాలు దొంగతనమైన కేసులో మన డిపార్ట్మెంట్ వాళ్ళే దొంగతనం చేసిన వారికన్నా ఎక్కువగా సంపాదించారని పేపర్లు వేసి చింపేశారయ్యా. మన డిపార్ట్మెంట్ లోపలికి అంత క్రిమినల్స్ ఉన్నారు. లైట్స్ ఆన్. మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఎవరో ఒకరు ఈ ఇల్లీగల్ పనిని చేస్తున్నట్టు అనిపిస్తోంది. లేదా దొంగతనం చేసేవాడికి ఏదో ఒక రకంలో సాయం చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సార్, ఇలాంటి అసంప్షన్కి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? చెప్తాను. సో రీసెంట్ గా జరిగిన రాబరీస్ విషయానికి వస్తే, నంబర్ 1 ట్రైన్ రాబరీ. ఇందులో డబ్బు ఉందని తెలిసిన వాళ్ళు ఆర్బీఐ, రైల్వే, పోలీస్. అవాల డబ్బు దొంగతనం పోయినట్టు ఇంటెలిజెన్స్ దగ్గర నుండి మనకు న్యూస్ వచ్చింది. దీని గురించి తెలిసిన వాళ్ళు బోత్ ద పార్టీస్ అండ్ పోలీస్. ఫైనల్లీ డబ్లింగ్. దీని గురించి తెలిసిన వాళ్ళు రిలేటెడ్ కల్ప్రిట్స్, పోలీస్. జరిగిన ఈ 3 క్రైమ్లను కామన్ గా ఉన్నది పోలీస్. సో ఖచ్చితంగా ఈ క్రైమ్ కి సంబంధించి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో సాయం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ లో ఎన్నో మందులు కాప్స్ ఉన్నారు సార్. స్పెసిఫిక్ గా ఒక్కరిని మాత్రం స్పాట్ చేసేది నాట్ పాసిబుల్ సార్. కాస్త సీరియస్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఏంటి కుమరవేల్ సార్, మీకేం అనిపించట్లేదా? దొంగల్ని మొహం చూసి కనిపెట్టచ్చు అంటారు. అది నమ్మేసారి పోలీస్ పనికి వచ్చాను. స్టేషన్ లో కూడా అలాగే సార్ అక్యూస్టంతో పట్టుకుని నేను ప్రమోషన్ తీసుకున్నాను. సో డైలీ మన డిపార్ట్మెంట్ లోనే ఒక రౌండ్ వేస్తే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టేయవచ్చు కదా? ఖచ్చితంగా సార్. దొంగతనం జరిగిందని హైదరాబాద్ కి సంబంధించిన డబ్బుగా ఉంది. సో ఆంధ్రాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ కేసులో క్రైమ్ అనే డిపార్ట్మెంట్, ఎకనామికల్ క్రైమ్ అని మనీ సంబంధించిన డివిజన్స్ మీదే నాకు అనుమానం సస్టైన్ అవుతుంది. అందువల్ల హైదరాబాద్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్స్ లోనూ నేను చెప్పినట్టు అలర్ట్ మెసేజ్ ఇవ్వండి. దిస్ ఇస్ అ వెల్కమ్ ట్రాప్ ఆన్ దిస్ గైస్. మ్యామ్, కొరియర్ ఫర్ దియా. ఇవ్వండి, నేను తన అమ్మనే. ఆవిడ సంతకం పెట్టాలి, ఆఫీస్ రూల్స్. సరే, ఒక్క నిమిషం. దియా, నీకు కొరియర్ వచ్చింది చూడు. ఐ ఆల్రెడీ సెంట్ దెమ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ నీడ్ ద ప్రూఫ్ ఆన్ మై టేబుల్ ఇన్ 24 hours. డూ యు గెట్ దట్? బాస్ కాన్ఫరెన్స్ కాల్లో అడుగుతూనే ఉన్నారు. డిలే చేయొద్దు, మిగతా కేసుల తర్వాత చూసుకోవచ్చు. ముందు నవ్య ఆ కార్లో తీసిన వీడియోని స్టెబిలైజ్ చేసే పని చూడు. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, నన్ను ఫూల్ చేయాలని చూడకు. మేక్ ఇట్ ఫాస్ట్. ఏంటి కొరియర్? నువ్వు లైన్లో ఉండు. సో దొంగిలించబడిన బ్యాగ్ మీద మాలిక్ తన పేరును ఉర్దూలో రాయించాడు. అండ్ సో అప్పుడు ఆ ఏరియాలో నేను చూసినప్పుడు కూడా ఆ బ్యాగ్
ఎలా బయటికి వెళ్ళిపోతుందో. అన్నైనా ఎస్కేప్ అవ్వనివ్వు. రేయ్, ఆగవే. రేయ్, ఆగురా, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? రేయ్, ఆగవే. అయ్యో, ఏంటి నువ్వు? ఛీ, దేవుడా, 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 వాడు పారిపోతున్నాడు. ఏదో ఒకలాగా ఆపమ్మా. ఆపమ్మా. వాడు రావాలి. లోపలికి రా, మాట్లాడుకుందాం. లోపలికి రా. ఇలా చూడమ్మా, ఇప్పుడు నీ సమస్య ఏంటి? అంత కొంపలంటుకునే పనే ఉందని ఇలా అరుస్తున్నావు. ఇప్పుడు ఒకడు పారిపోయాడే రాస్కల్. వాణ్ణి ఇన్ని రోజులుగా కేసు విషయంలో వెతుకుతున్నా. ఇంటి గుమ్మం వరకు వచ్చిన వాణ్ణి మూర్ఖంగా మిస్ చేసుకున్నాను. ఇలా చూడు, మిస్ చేసుకున్నది నువ్వు. అతను ఎందుకు తిడుతున్నావు? నీ దగ్గర కొరియర్ అడ్రస్ ఉంది కదా, తిన్నగా ఆఫీస్కే వెళ్ళి కలువు.